హైదరాబాద్ కోకాపేటలో ప్లాట్లకు రికార్డు ధరలు పలికాయి. ఎకరం ధర 137 కోట్ల 25 లక్షలు పలికింది. ప్లాట్ నెంబర్ 17లో 4.59 ఎకరాలు, ప్లాట్ నెంబర్ 18లో 5.31 ఎకరాలకు హెచ్ఎండిఏ వేలం నిర్వహించింది. ప్లాట్ నెంబర్ 17లో ఎకరం 136 కోట్ల 50 లక్షల ధర పలికింది. ఇక ప్లాట్ నెంబర్ 18లో ఎకరం ధర 137 కోట్ల 25 లక్షలు పలికింది. మొత్తంగా 9.90 ఎకరాలకు 1355 కోట్ల 33 లక్షల ఆదాయం పొందింది హెచ్ఎండిఏ. హైదరాబాద్ కోకాపేటలో ప్లాట్లకు రికార్డు ధరలు పలికాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ఎకరం ధర 137 కోట్ల 25 లక్షలు ధర పలికింది. అలాగే ప్లాట్ నంబర్ 17లో 4.59 ఎకరాలు, ప్లాట్ నంబర్ 18లో 5.31 ఎకరాలకు హెచ్ఎండిఏ వేలం నిర్వహించింది. అయితే రికార్డు స్థాయిలో ధరలు పలికాయి. ప్లాట్ నంబర్ 17లో ఎకరం 136 కోట్ల 50 లక్షల ధర పలకగా, ఇక ప్లాట్ నంబర్ 18లో ఎకరం ధర 137 కోట్ల 25 లక్షల ధర పలికింది. ఇక రికార్డు స్థాయిలో ధరలు పలుకుతూ ఉన్నాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు. బలరాం, హైదరాబాద్ నగరంలో భూములు ఎప్పటికప్పుడు రికార్డు స్థాయిలో ధరలు పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఈ ప్రాంతంలో ఈ లేఅవుట్ లో ఎకరం 100 కోట్లు పలకగా ఇప్పుడు అది 137 కోట్ల 25 లక్షలు అత్యధికంగా ధర పలికినటువంటి పరిస్థితి ఉంది. ఇది మనం చూస్తే ఈ రోజు 2 ప్లాట్లను వేలం వేయడం జరిగింది. ఇటు దీనికి సంబంధించి నియోపోలిస్, కోకాపేట్ నియోపోలిస్ కు సంబంధించి 2 ప్లాట్లను వేలం వేయడం జరిగింది. ఈ 2 ప్లాట్ల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరిందని చెప్పుకోవచ్చు. మొత్తం 2 ప్లాట్ల ద్వారా 1355 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు వచ్చింది. ఈ 2 ప్లాట్లకు సంబంధించి మొత్తం విస్తీర్ణం 9.90 ఎకరాలుగా ఉంది. అదే ప్లాట్ నెంబర్ 17కు సంబంధించి 4.59 ఎకరాలు ఉండగా దీనికి ఎకరం ధర 136 కోట్ల 50 లక్షల ధర పలకగా, ప్లాట్ నెంబర్ 18కి సంబంధించి 5.31 ఎకరాలు ఉంది. దీనికి 137.25 కోట్ల రూపాయల ధర పలికినటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఈ ప్రాంతానికి సంబంధించి మొత్తం 350 నుంచి 400 కోట్ల రూపాయలను ఖర్చు చేసి హెచ్ఎండిఏ పూర్తి స్థాయిలో ప్రపంచ స్థాయి ఎమ్యూనిటీస్, అంటే అక్కడ రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, విద్యుత్ సదుపాయాలు కానీ అన్నింటినీ కూడా కల్పించింది. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డుకు మరొక 40 కోట్ల ఖర్చు చేసి ఔటర్ రింగ్ రోడ్డుకు ప్రత్యేకంగా కనెక్టివిటీని అందజేసింది. కోకాపేట్ నియోపోలిస్ లేఅవుట్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వెళ్లేందుకు వచ్చేందుకు చాలా వేగంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా పక్కనే వెళ్లేందుకు కోసం ఈ అవకాశం ఏర్పాటు చేయడం ఇటీవల కాలంలోనే, అంటే గడిచినటువంటి 3-4 నెలల క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టును కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఓపెన్ చేశారు. కంప్యూటర్స్ కి ఓపెన్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఈ లేఅవుట్ కు కలిసి వచ్చేటువంటి అంశాలు. ప్రధానంగా వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఉండడం, అదేవిధంగా రోడ్డు కనెక్టివిటీ మంచిగా ఉండడం, ఇవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండిఏ అప్సెట్ ప్రైస్ 99 కోట్లు పెట్టింది 1 ఎకరాకు. అంటే మనం చూస్తే ఇప్పుడు మరొక 37 కోట్ల రూపాయలు అదనంగా, 38 కోట్ల రూపాయలు అదనంగా వచ్చినట్టుగా మనం భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాముడు.